ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ సర్వీస్ టీచర్స్ కోసం రిలీజ్ చేసినటువంటి టెట్లో భాగంగా ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి మనం యాంటోనిమ్స్ రికగ్నిషన్ అనేటువంటి టాపిక్ గురించి డిస్కషన్ చేసుకోబోతున్నాను. అయితే ఈ క్లాస్ను స్టార్ట్ చేసే ముందుగా నేను నా యొక్క క్లాసెస్ ఎలా ఉంటాయి, మీకు ఏ విధమైనటువంటి లాభం జరుగుతుంది అనే అంశాన్ని ఒక 2 నిమిషాలు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. సో గమనించండి, టెట్కు సంబంధించి ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి క్లాసెస్ చెప్పడం నాకు ఇది మొదటిసారి కాదు. ఇంతకుముందు ఆల్రెడీ 3-4 బ్యాచెస్ను నేను చెప్పడం జరిగింది. అయితే మిగతా వారికి నా క్లాసెస్కు డిఫరెన్స్ ఏంటిదంటే, నా ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్లలో నేను గ్రామర్ రూల్స్ను అసలే చెప్పను. అంటే గ్రామర్ రూల్స్ తోటి సంబంధం లేకుండానే మీకు బిట్స్ అనేటువంటివి అవే టాపిక్ తోటి, అంటే 3-4 పేజీలు ఉన్నటువంటి గ్రామర్ రూల్స్ను మనం నేర్చుకోకుండా డైరెక్ట్ జస్ట్ ఈ చిన్న టేబుల్ నేర్చుకోవడం ద్వారానే మనం ఈజీగా బిట్ తప్పు కాకుండా ఆన్సర్ చేయొచ్చు. సో ఆ విధంగా నేను నేర్పిస్తాను. సో ఆల్రెడీ నా వీడియోస్ చూసి నా క్లాసెస్ను విని చాలామంది బెనిఫిట్ పొందడం జరిగింది. టాప్ స్కోర్ను కూడా వాళ్ళు స్కోర్ చేయడం జరిగింది. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆల్రెడీ మీరు నా ఛానల్లో ప్రూఫ్స్ తోటి వారు పొందినటువంటి మార్కులకు సంబంధించి వీడియో కూడా నేను చేయడం జరిగింది. కావాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. లేదనుకుంటే ఈ వీడియోకు చివరన ఆ వీడియోని నేను డిస్ప్లే చేస్తాను, అక్కడ నుంచి కూడా మీరు ఆ వీడియో చూడవచ్చు. రైట్. అయితే నేను చెప్పబోయేటువంటి గ్రామర్ ఎలా ఉంటుంది అంటే ఆ లాజిక్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి మనం బిట్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ చూద్దాము. ఫస్ట్ ఒకసారి ఒక బిట్ చేసి చూపిస్తాను, గమనించండి. చూస్ ద కరెక్ట్ యాంటోనిమ్ ఆఫ్ పాసిబుల్. పాసిబుల్ అనేటువంటి పదానికి యాంటోనిమ్ ఏంటిది అని అడిగాడు. రైట్. సో గమనించండి, ప్రాబబుల్, ఇంపాసిబుల్, సూటబుల్, ప్రాక్టికల్. సో ఇందులో నేనేం చేస్తా అంటే డైరెక్ట్గా ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇంపాసిబుల్ అని చెప్తా. ఆ విధంగా ఆన్సర్ టిక్ చేయాలని చెప్తా. అది ఎందుకంటే గమనించండి, ఇప్పుడు లాజిక్ చెప్తాను, గమనించండి. లాజిక్ ఏంటిదంటే ఇక్కడ ఇంపాసిబుల్ ఆన్సర్ అవ్వడానికి లాజిక్ ఏంటిదంటే, ఏదైనా పదం అంటే ఏదైనా వర్డ్ బీతో కానీ ఎంతో కానీ పీతో కానీ స్టార్ట్ అయితే, రైట్, ఏదైనా పదం బీతో కానీ ఎంతో కానీ పీతో కానీ స్టార్ట్ అయితే అప్పుడు ఆ పదానికి ముందు ఐఎం రాయాలి. గమనించండి, పాసిబుల్ అనే వర్డ్ ఉన్నది. దేంతో స్టార్ట్ అయింది? పీతోటి స్టార్ట్ అయింది. పీతో కానీ ఎంతో కానీ బీతో కానీ వర్డ్ స్టార్ట్ అయితే ముందు ఏం రాయాలని చెప్పినా ఐఎం రాయాలి. ఇంకోటి పాసిబుల్, దీని ముందు ఐఎం రాసా, ఆపోజిట్ అయిపోయింది. పాసిబుల్, ఇంపాసిబుల్. అర్థమైందని అనుకుంటున్నా. రైట్. మరొక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా, గమనించండి. ఎందుకంటే ఇది అర్థమైతేనే మిగతాది అయిపోతుంది. ఏదైనా వర్డ్ బీతో కానీ ఎంతో కానీ పీతో కానీ స్టార్ట్ అయితే ఏం లేదు, వాటి ముందు ఐఎం రాస్తే, ఆ పదం ముందు ఐఎం రాస్తే అది ఆపోజిట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాసిబుల్ ఉంది, ఇది పీ తోటి స్టార్ట్ అయింది కాబట్టి మన రూల్ ప్రకారం పీ తోటి స్టార్ట్ అయితే ఐఎం రాస్తాం, రాశా, పాసిబుల్, ఇంపాసిబుల్ అయింది. అందుకే ఆన్సర్ ఇక్కడ ఇంపాసిబుల్ అనేటువంటిది ఆన్సర్ అయ్యింది. రైట్. ఇది లాజిక్. సో ఈ విధంగా లాజిక్స్ తోటి మనం క్లాసెస్ వింటాము, నేను చెప్తాను. దానితో పాటుగా చెప్పిన లాజిక్స్ మీదనే గమనించండి, ఈ లాజిక్ మీదనే ఇన్ని ప్రాక్టీస్ బిట్స్, గమనించండి, చాలా ఉంటాయి. ఈ ప్రాక్టీస్ బిట్స్ అన్నీ కూడా మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాం. రైట్. మీకు ఆల్రెడీ తెలుసు, ఎంత ప్రాక్టీస్ చేస్తే, బిట్స్ ప్రాక్టీస్ చేస్తే అంత స్కోర్ చేయగలుగుతాం అనేది. గమనించండి, ఇదిగోండి, ఇవన్నీ ప్రాక్టీస్ బిట్సే. ఇవన్నీ మళ్ళీ మీరు నాతో పాటు ఈ ప్రాక్టీస్ బిట్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేసేటువంటి అవకాశాన్ని కూడా మీకు నేను కల్పిస్తాను. రైట్. సో ఆ విధంగా అన్నమాట. సో ఇది నా క్లాసెస్ యొక్క ప్రాసెస్. రైట్. అర్థమైంది అనుకుంటా కదా. సో యాంటోనిమ్స్ జనరల్గా మనము చదివి గుర్తుపెట్టుకోవాలి, బై హార్ట్ చేయాలి. కానీ అలా బై హార్ట్ చేయకుండా కూడా లాజిక్స్ ఉన్నాయని మీకు అర్థమైంది ఇప్పుడు. సో ఆ లాజిక్స్ ఏంటిదనేది ఇప్పుడు క్లాస్లోకి వెళ్దాము. వెళ్ళే ముందు ఇంకా మా ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీలాగా ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అదేవిధంగా వీడియోను లైక్ చేయగలరు.
రైట్. సో ఇప్పుడు ఒకసారి ఒక్కొక్కటి వెళ్దాము. ఫస్ట్ లాజిక్స్ను ఎక్స్ప్లెయిన్ చేస్తా, గమనించండి. కావాలనుకున్న వాళ్ళు ఈ లాజిక్స్ని రాసి పెట్టుకోగలరు. రైట్, గమనించండి. ఫస్ట్ లాజిక్ ఏంటిది? అది ఏదైనా ఒక వర్డ్ బీతో కానీ ఎంతో కానీ పీతో కానీ స్టార్ట్ అయితే ఆ పదానికి ముందు ఐఎం రాస్తే అదేమవుతుంది? ఆపోజిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాసిబుల్, ఇంపాసిబుల్, ఇది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. దీని తర్వాత ఏదైనా ఒక పదం ఎల్తో స్టార్ట్ అయితే దాని ముందు ఐఎల్ రాస్తే అది ఆపోజిట్ అవుతుంది. లీగల్, ఇల్లీగల్. ఓకే, ఇది సెకండ్ది. అర్థమైంది కదా? ఎల్తో స్టార్ట్ అయితే, ఇగో లీగల్ ఎల్తో స్టార్ట్ అయింది, అప్పుడు ఐఎల్ ముందు రాయాలి. ఐఎల్ ముందు రాసాం, లీగల్, ఇల్లీగల్. రైట్, అలా ఆపోజిట్ అవుతుంది. ప్రతి దాని మీద 10 బిట్స్ ప్రాక్టీస్ చేస్తాం. ఇక్కడ అర్థం కాకపోయినా బిట్స్ ప్రాక్టీస్ చేసే దగ్గర అర్థం అవుతుంది. సో డోంట్ వరీ. దీని తర్వాత నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ది ఏంటిది? ఇది కూడా ఈజీ. ఏదైనా పదం ఆర్తో స్టార్ట్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ ఉంది, ఆర్ తోటి స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయితే ముందు ఐఆర్ రాస్తే అది ఏమవుతుంది? ఆపోజిట్ అవుతుంది. రెగ్యులర్, ఇర్రెగ్యులర్. రైట్. సో అర్థమైందని అనుకుంటున్నా లాజిక్స్. ఓకే, అర్థం కాకపోయినా ఒకవేళ మళ్ళీ క్లారిటీగా చూడాలనుకుంటే బ్యాక్వర్డ్ చేసుకోండి, అంటే వీడియోని మళ్ళీ మొదటి నుంచి చూడండి. లేదు అనుకుంటే ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఈ బిట్స్ చెప్తా కాబట్టి ఇక్కడ కూడా మీకు అర్థమవుతుంది. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే ఆపోజిట్స్ అప్పుడు ఐఎం, ఐఎల్, ఐఆర్ఐ కాకుండా ఇవి కనిపించినా అవి ఆపోజిట్సే. కాకపోతే వీటికి లాజిక్స్ ఉండవు. ఇన్, డిస్, యుఎన్, అన్, ఐఎం ఆల్రెడీ మనం నేర్చుకున్నది, ఐఎల్ మనం నేర్చుకున్నది, ఐఆర్ నేర్చుకున్నది, ఎన్ఓఎన్, ఎంఐఎస్ ఇవి ఉన్నా అవి ఆపోజిట్సే. రైట్. అయితే ఫస్ట్ మనం దీనికి సంబంధించి బిట్స్ ప్రాక్టీస్ చేస్తాము. తర్వాత లాస్ట్కు ఈ బిట్స్ ప్రాక్టీస్ చేస్తాం. సో అర్థమైందని అనుకుంటా. ఇప్పుడు మనము బిట్స్ ప్రాక్టీస్లోకి వెళ్దాం. ఒక్కొక్క దాని మీద ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ దీని మీద ప్రాక్టీస్ చేద్దాం, ఈ రూల్ మీద ప్రాక్టీస్ చేద్దాం. అయితే గతంలో ఆల్రెడీ ఈ లాజిక్స్ తోటి నేను వీడియోలు చేయడం జరిగింది. వారు కనుక ఇప్పుడు మళ్ళీ చూస్తున్నట్లయితే బిట్స్ నేను మార్చడం జరిగింది కాబట్టి మళ్ళీ వారికి ప్రాక్టీస్ అవుతుంది. అదేవిధంగా అంతకుముందు తక్కువ బిట్స్ ప్రాక్టీస్ చేసేది, ఇప్పుడు దాదాపుగా మనం 100 బిట్స్ ఉన్నాయి ఇందులో. సో 100 బిట్స్ ప్రాక్టీస్ చేయబోతున్నాం కాబట్టి వారికి కూడా ఎటువంటి నష్టం లేదు. ఇది ఇంకొక విషయం ఏంటిదంటే ఇది ఓన్లీ ఇన్ సర్వీస్ టీచర్స్కి మాత్రమే కాదు, రెగ్యులర్ వారికి కూడా ఉపయోగపడుతుంది. ఇన్ సర్వీస్ టీచర్స్కి అయితే కలిగేటువంటి రెండో బెనిఫిట్ ఏంటిదంటే ఇవి నేర్చుకున్న తర్వాత మన స్కూల్ పిల్లలకు నేర్పించవచ్చు, మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా నేర్పించడానికి ఉపయోగపడుతుంది. సో ఒక్కొక్కటి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ రూల్ చూస్తున్నాం. ఓకే, చూస్ ద కరెక్ట్ యాంటోనిమ్ ఆఫ్ పాసిబుల్. పాసిబుల్కు కరెక్ట్ యాంటోనిమ్ ఏంటిది? రైట్, మన రూల్ ఏంటిది? పాసిబుల్ ఉంది, పీతో స్టార్ట్ అయింది. పీతో స్టార్ట్ అయితే ముందు ఐఎం ఉండాలి. సో వెతకండి. ప్రాబబుల్, ఇంపాసిబుల్, సూటబుల్, ప్రాక్టికల్. సో మనకు ఐఎం ఉండాలి కదా. సో ఇది ఆన్సర్, పాసిబుల్, ఇంపాసిబుల్. నెక్స్ట్, ఇంత ఈజీ అనమాట గ్రామర్ నేర్చుకోవడం. మిగతా సబ్జెక్ట్స్తో పోలిస్తే ఇంగ్లీష్ కోసం మీరు స్పెషల్గా టైం కేటాయించాల్సిన అవసరం లేదు. నా వీడియోస్ ఫాలో అవుతూ ఈ లాజిక్స్ ఫాలో అయితే చాలు. మిగతా టైం అంతా మీరు దీనికి తక్కువ టైం కేటాయించి మిగతా మీ సబ్జెక్ట్లో ప్రిపేర్ కావచ్చు. నెక్స్ట్, చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ పేషెంట్. పేషెంట్ అనేటువంటి దేంతో స్టార్ట్ అయింది? పీతో స్టార్ట్ అయింది. ముందేముండాలి? ఐఎం ఉన్నది ఆన్సర్ అవుతుంది. ఇంపేషెంట్, అన్పేషెంట్, ఇన్పేషెంట్, డిస్పేషెంట్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఇప్పుడు ఇంపేషెంట్ ఆన్సర్ అవుతుంది ఐఎం తోటి కాబట్టి. రైట్. నెక్స్ట్ బిట్ గమనించండి. చూస్ ద కరెక్ట్ యాంటోనిమ్ ఆఫ్ మెచ్యూర్. మెచ్యూర్కు కరెక్ట్ యాంటోనిమ్ ఏంటిది అని అన్నాడు. రైట్, మెచ్యూర్ అంటే దేంతో స్టార్ట్ అయింది? ఎం తోటి స్టార్ట్ అయింది. ఎంతో స్టార్ట్ అయినప్పుడు ముందేం రాయాలి? ఐఎం రాయాలి. ఇమ్మెచ్యూర్. రైట్, అన్మెచ్యూర్, ఇమ్మెచ్యూర్, ఇన్మెచ్యూర్, మిస్మెచ్యూర్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మరి? గమనించండి, ఇమ్మెచ్యూర్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్,
లాజిక్ మీకు అర్థం అయింది అని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మరొక్కసారి లాజిక్స్ చెప్పిన టైం ఉంది కదా, వెనక్కి జరుపుకుంటూ చూడగలరు లేదా ఫస్ట్ నుంచి చూడగలరు. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ యాంటోనిమ్ ఆఫ్ పర్ఫెక్ట్. సో పర్ఫెక్ట్ దేనితో స్టార్ట్ అయింది? పి. సో పితో స్టార్ట్ అయితే దాని ముందు ఏం రాయాలి? ఐఎం రాయాలి. సో ఇంపర్ఫెక్ట్, అన్పర్ఫెక్ట్, ఇన్పర్ఫెక్ట్, డిస్పర్ఫెక్ట్. సో మన లాజిక్ ప్రకారం ఆన్సర్ ఏమవుతుంది? ఇంపర్ఫెక్ట్ ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, మోర్టల్ ఉన్నది, రైట్. మోర్టల్ దేనితో స్టార్ట్ అయింది? ఎం తోటి స్టార్ట్ అయింది. ఎం తోటి స్టార్ట్ అయితే ముందు ఏముండాలి? ఐఎం ఉండాలి. సో అన్మోర్టల్, ఇమ్మోర్టల్, ఇన్మోర్టల్, ఇర్మోర్టల్. ఆన్సర్ ఏమవుతుంది? ఇమ్మోర్టల్ అవుతుంది. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ యాంటోనిమ్ ఆఫ్ ప్రాబబుల్. సో ఇక్కడ నుంచి నేను ఒక 2 seconds టైం ఇస్తాను మీరు ఆలోచించుకోవడానికి ఆన్సర్ని. నేను డైరెక్ట్ ఆన్సర్ చెప్పకుండా, రైట్. సో మీ పార్టిసిపేషన్ కూడా చాలా అవసరం. నెక్స్ట్, కావాలనుకుంటే ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేయాలనుకుంటే నేను ఇక్కడ ఈ పదం చదవంగానే కింద మీరు ఆన్సర్ను టైప్ చేయవచ్చు. ఎందుకంటే మీరు మొత్తం ఈ ఆప్షన్స్ చూసేదాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ పదం చదవంగానే లాజిక్ అర్థమైపోతుంది, ఆపోజిట్ ఏమవుతుంది అనేది మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది. సో అలా కూడా మీరు ఆన్సర్ చేయవచ్చు. సో ఒకసారి చూడండి. చూస్ ద కరెక్ట్ యాంటోనిమ్ ఆఫ్ ప్రాబబుల్. దేంతో స్టార్ట్ అయింది? పి. పితో స్టార్ట్ అయితే ముందు ఏముండాలి? ఐఎం ఉండాలి. సో ఆప్షన్స్ ఒకసారి చదువుతా. ఇంప్రాపబుల్, అన్ప్రాపబుల్, ఇన్ప్రాపబుల్, ఇర్ప్రాపబుల్. సో ఆన్సర్ ఏమై ఉండొచ్చు? పాసిబుల్ అయితే ఆన్సర్ను కామెంట్లో టైప్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలా ప్రాక్టీస్ చేసుకుంటే సంతోషం, మీకు మేలు జరుగుతున్నట్టే, రైట్. డైరెక్ట్గా మీరు క్వశ్చన్ పేపర్ను ముందు పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తున్నట్టే. సో ఆన్సర్ ఏమవుతుంది మరి అంటే ప్రాపబుల్, ఇంప్రాపబుల్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ యాంటోనిమ్ ఆఫ్ ప్రాపర్. ప్రాపర్కు కరెక్ట్ ఆపోజిట్ ఏంటిది అని అంటున్నాడు. సో అన్ప్రాపర్, ఇంప్రాపర్, ఇన్ప్రాపర్, ఇర్ప్రాపర్. సో గమనించండి, ఇది దేంతో స్టార్ట్ అయింది? పి తోటి. సో పి తోటి స్టార్ట్ అయితే ఏముండాలి? ఐఎం ఉండాలి. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది మరి అంటే ఇంప్రాపర్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ యాంటోనిమ్ ఆఫ్ పొలైట్. రైట్. గమనించండి ఇంకొకటి, ప్రతి క్లాస్ అంటే ఒక్కొక్క క్లాస్కు ఒక్కొక్క టాపిక్ మీద అయిపోతున్నట్టే. 20 క్లాసులు నా యొక్క విన్నారంటే 20 టాపిక్స్ మీరు ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి కంప్లీట్ చేసినట్టు, రైట్. అలా అంటే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క క్లాస్ అనేటువంటిది, ఒక్కొక్క టాపిక్ అనేటువంటిది మీ సిలబస్లోది కంప్లీట్ అవుతున్నట్టుగానే భావించాలి, రైట్. అదేవిధంగా ఎవ్రీ హాలిడే డైరెక్ట్ మీకు ఆన్లైన్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. అది కూడా ఉచితంగా మీరు పార్టిసిపేట్ చేయవచ్చు, రైట్. అది ఎప్పుడు అనేటువంటిది నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎప్పుడు ఉంటుందో అనేటువంటిది ఫాలోఅప్ చేసుకోగలరు. మా వాట్సాప్ గ్రూప్లో కానీ టెలిగ్రామ్లో గ్రూపులో కానీ వాటికి సంబంధించిన లింక్స్ను నేను కింద ప్రొవైడ్ చేస్తాను. వాటి ద్వారా జాయిన్ అయితే మీకు డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీ ఫోన్కి వచ్చేస్తుంది. నెక్స్ట్, పొలైట్. పొలైట్కు ఆపోజిట్ ఏంటిది? అన్పొలైట్, ఇంపొలైట్, ఇన్పొలైట్, డిస్పొలైట్. పొలైట్ అనేటువంటిది పీతో స్టార్ట్ అయింది. సో మన రూల్ ప్రకారం ఇమ్ రావాలి. సో ఆన్సర్ ఏమవుతుందంటే పొలైట్, ఇంపొలైట్. నెక్స్ట్, చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ బ్యాలెన్స్డ్. బ్యాలెన్స్డ్ దేంతో స్టార్ట్ అయింది? బి. అన్బ్యాలెన్స్డ్, ఇంబ్యాలెన్స్డ్, ఇన్బ్యాలెన్స్డ్, డిస్బ్యాలెన్స్డ్. చూజ్ యువర్ ఆన్సర్. మీ ఆన్సర్స్ను వీలైతే టైప్ చేయగలరు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? బీతో స్టార్ట్ అయింది కాబట్టి ఐఎం ముందు ఉండాలి. సో ఆన్సర్ ఏమవుతుంది? బ్యాలెన్స్, ఇంబ్యాలెన్స్డ్. చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ లీగల్. లీగల్ ఎల్తో స్టార్ట్ అయింది, గుర్తుపెట్టుకోండి. ఇన్లీగల్, ఇల్లీగల్, ఇర్లీగల్, అన్లీగల్. సో ఎల్తో స్టార్ట్ అయితే ఎక్కడుంది అది? ఇదిగోండి రూల్. ఎల్తో స్టార్ట్ అయితే ఏముండాలి ముందు? ఐఎల్ ఉండాలి. లీగల్, ఇల్లీగల్.
సో ఆన్సర్ ఏమవుతుంది టైప్ చేయగలరు. సో ఆన్సర్ బి ఇల్లీగల్. నెక్స్ట్ చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ లాజికల్. ఓకే, ఇవన్నీ ఎల్కు సంబంధించినవి. లాజికల్, ఇల్లాజికల్, ఇన్లాజికల్, ఇర్లాజికల్, అన్లాజికల్. ఆన్సర్ ఇల్లాజికల్. రైట్, ఎందుకంటే ఎల్తో స్టార్ట్ అయితే ముందు ఐఎల్ఏ రాయాలి. ఇల్లాజికల్. నెక్స్ట్ చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ లిటరేట్. లిటరేట్కు యాంటోనిమ్ ఏంటిది? దేంతో స్టార్ట్ అయింది? ఎల్ తోటి. సో ముందేముండాలి? ఐఎల్. ఇన్లిటరేట్, ఇల్లిటరేట్, అన్లిటరేట్, ఇర్లిటరేట్. ఆన్సర్ ఇల్లిటరేట్. చూస్ ద కరెక్ట్ యాంటోనిమ్ ఆఫ్ లెజిబుల్ అనే పదానికి ఆపోజిట్ ఏంటిది? దేంతో స్టార్ట్ అయింది? ఎల్ తోటి. ఎల్తో స్టార్ట్ అయితే ఏముండాలి? ఐఎల్ ముందుండాలి. ఇన్ఎలిజిబుల్, ఇల్ఎలిజిబుల్, ఇర్ఎలిజిబుల్, అన్ఎలిజిబుల్. ఆన్సర్ ఇల్ఎలిజిబుల్. Next bit, choose the correct antonym of legitimate. Legitimate కు కరెక్ట్ యాంటోనిమ్ ఏంటిది? సో ఎల్ తోటి స్టార్ట్ అయింది కాబట్టి ఇల్ఎలిజిబుల్, ఇల్ఎలిజిమేట్, ఇన్ఎలిజిమేట్, ఇర్ఎలిజిమేట్, ఇన్లెజిటిమేట్. సో గమనించండి, లాజిక్స్లలో కొన్ని ఎగ్జామ్షన్స్ కూడా ఉంటాయి, గమనించగలరు. చాలా రేర్ కేసెస్లలో అవి వస్తుంటాయి. సో ఆన్సర్ ఇల్ఎలిజిమేట్. నెక్స్ట్ చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ రెగ్యులర్. ఆర్తో స్టార్ట్ అయినాయి. ఆర్తో స్టార్ట్ అయినప్పుడు ఏం రాయాలి మనము? ఐఆర్ ఉన్నటువంటిది. రెగ్యులర్, ఇర్రెగ్యులర్. రైట్. సో ఇక్కడ ఆర్తో స్టార్ట్ అయింది అంటే ముందేం రాయాలి? ఐఆర్ ఉన్నది ఆన్సర్ అవుతుంది. అన్రియల్, అన్రెగ్యులర్, ఇన్రెగ్యులర్, ఇల్రెగ్యులర్, ఇమ్రెగ్యులర్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఇర్రెగ్యులర్ ఆన్సర్ అవుతుంది. రిలవెంట్ ఆర్తో స్టార్ట్ అయింది, ముందు ఐఆర్ ఉండాలి. ఇర్రెలవెంట్, అన్రిలవెంట్, ఇర్రెలవెంట్, ఇమ్రెలవెంట్. ఆన్సర్ ఇర్రెలవెంట్ ఆన్సర్ అవుతుంది. రెస్పాన్సిబుల్ దేంతో స్టార్ట్ అయింది? ఆర్ తోటి స్టార్ట్ అయింది. సో ఐఆర్ ఉండాలి. ఇర్రెస్పాన్సిబుల్, అన్రెస్పాన్సిబుల్, ఇమ్రెస్పాన్సిబుల్, ఇల్రెస్పాన్సిబుల్. ఆన్సర్ ఇర్రెస్పాన్సిబుల్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో గమనించండి. ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, వీడియోను లైక్ చేయగలరు. నెక్స్ట్ కొంచెం స్పీడ్గా వెళ్దాము. ఇప్పుడు రేషనల్ ఆర్ ఉంది, ఐఆర్ ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. ఎతకండి, ఎక్కడుంది? ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్. ఆర్ ఒకసారి చదువుతాను. అన్రేషనల్, ఇర్రేషనల్, ఇల్రేషనల్, ఇమ్రేషనల్. సో ఆన్సర్ ఇర్రేషనల్. చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ రివర్సిబుల్. అన్రివర్సిబుల్, ఇర్రివర్సిబుల్, ఇల్రివర్సిబుల్, ఇమ్రివర్సిబుల్. ఆన్సర్ irreversible. నెక్స్ట్ విచ్ వర్డ్ ఈజ్ కరెక్ట్లీ ఫ్రేమ్డ్. కరెక్ట్గా ఫ్రేమ్ అయిన వర్డ్ ఏది? ఈ విధంగా కూడా అడుగుతాడు. ఇంపాసిబుల్,
ఇంపాసిబుల్, ఇల్ పాసిబుల్, ఇర్పాసిబుల్. సో ఇందులో కరెక్ట్గా ఫేమ్ అయింది ఇది. ఎందుకంటే పి ఉన్నప్పుడు ముందు ఏముండాలి, ఐఎం ఉండాలి. సో ఆ విధంగా ఇక్కడ ఉంది. సో ఇది ఆన్సర్ అవుతుంది. విచ్ వర్డ్ ఈజ్ కరెక్ట్లీ ఫార్మ్డ్. సో గమనించండి, ఇల్లీగల్, ఇమ్లీగల్, ఇల్లీగల్, అన్లీగల్. ఆన్సర్ ఇల్లీగల్. విచ్ వర్డ్ ఈజ్ కరెక్ట్లీ ఫార్మ్డ్? ఇర్రెగ్యులర్, ఇర్రెగ్యులర్, అన్రెగ్యులర్. ఆన్సర్ ఇర్రెగ్యులర్. విచ్ వర్డ్ ఈజ్ కరెక్ట్లీ ఫార్మ్డ్? కరెక్ట్గా ఫామ్ అయిన వర్డ్ ఏది? ఇన్మెచ్యూర్, ఇమ్మెచ్యూర్, ఇల్మెచ్యూర్, అన్మెచ్యూర్. ఎంతో ఉన్నది. ఎంతో ఉంటే ముందేముండాలి, ఐఎం ఉండాలి. అది ఎక్కడుంది? ఇదిగోండి, ఇమ్మెచ్యూర్. నెక్స్ట్, విచ్ వర్డ్ ఈజ్ కరెక్ట్లీ ఫార్మ్డ్? ఇల్లాజికల్, ఇన్లాజికల్, ఇర్లాజికల్, ఇమ్లాజికల్. ఆన్సర్ ఇల్లాజికల్. సో ఇవి ఈ 3 రూల్స్కు సంబంధించినటువంటి లాజిక్స్కు సంబంధించినటువంటి బిట్స్. ఇప్పుడు ఏం చేద్దామంటే వీటి మీద కూడా కొన్ని ప్రాక్టీస్ చేద్దాం. రైట్, నేను స్కిప్ చేస్తున్నాను కొన్ని బిట్స్. అవి మీరు ప్రాక్టీస్ చేయండి, తర్వాత పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని. సో ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి మనకు లాజిక్స్తో సంబంధం లేకుండా ఉన్నటువంటి బిట్స్ అన్నమాట. రైట్, సో వీటిని కూడా మనం ప్రాక్టీస్ చేసుకొని పెట్టుకోవాలి. అవే కాకుండా ఇవి కూడా, కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. చూస్ ద కరెక్ట్ యాంటోనిమ్ ఆఫ్ ఫెయిర్. ఫెయిర్కు కరెక్ట్ యాంటోనిమ్ ఏంటిది అని అంటున్నాడు. రైట్, సో ఇంకా పైన ఉన్నాయి అనుకుంటా. సో ఇక్కడ నుంచే 40 నుంచి ఫెయిర్ ఏమవుతుంది ఆన్సర్ గమనించండి. అన్ఫెయిర్, ఇన్ఫెయిర్, డిస్ఫెయిర్, మిస్ఫెయిర్. సో కరెక్ట్ ఆన్సర్ అన్ఫెయిర్ అవుతుంది. నెక్స్ట్ 41. చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ సర్టైన్. అన్సర్టైన్, ఇన్సర్టైన్, డిస్సర్టైన్, మిస్సర్టైన్. ఆన్సర్ అన్సర్టైన్. ఈ బిట్స్ మాత్రం మనం పక్కాగా సొంతంగా నేర్చుకోవాల్సిందే. నెక్స్ట్, యూజువల్. రైట్, అన్యూజువల్, ఇన్యూజువల్, డిస్యూజువల్, మిస్యూజువల్. ఆన్సర్ అన్యూజువల్. చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ నెససరీ. అన్నెసెసరీ, ఇన్నెసెసరీ, డిస్నెసెసరీ, మిస్నెసెసరీ. ఆన్సర్ అన్నెసెసరీ. చూస్ ద కరెక్ట్ యాంటోనిమ్ ఆఫ్ ఫార్చునేట్. కరెక్ట్ యాంటోనిమ్ ఆఫ్ ఫార్చునేట్. అన్ఫార్చునేట్, ఇన్ఫార్చునేట్, డిస్ఫార్చునేట్, మిస్ఫార్చునేట్. ఆన్సర్ అన్ఫార్చునేట్. చూస్ ద కరెక్ట్ యాంటోనిమ్ ఆఫ్ వ్యాలిడ్. వ్యాలిడ్కు కరెక్ట్ యాంటోనిమ్ ఏంటిది? అన్వాలిడ్, ఇన్వాలిడ్, డిస్వాలిడ్, మిస్వాలిడ్. వ్యాలిడ్, ఇన్వాలిడ్. యాక్టివ్కు యాంటోనిమ్ ఇన్యాక్టివ్, అన్యాక్టివ్, డిజాక్టివ్, మిస్ యాక్టివ్. సో ఈ ప్రశ్నకు సమాధానాన్ని టైప్ చేయగలరు. యాక్టివ్కు యాంటోనిమ్ ఏంటిది? నెక్స్ట్, చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ కంప్లీట్. కంప్లీట్కు యాంటోనిమ్ ఏంటిది? అన్కంప్లీట్, ఇన్కంప్లీట్, డిస్కంప్లీట్, మిస్కంప్లీట్. వాటికి ఆన్సర్ను కామెంట్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా ఈజీ అవుతుంది, లైవ్లో ప్రాక్టీస్ చేసినట్టుగా అవుతుంది. కాబట్టి తప్పకుండా కామెంట్ చేయగలరు. సో కంప్లీట్, ఇన్కంప్లీట్. చూస్ ద కరెక్ట్ యాంటోనిమ్ ఆఫ్ డైరెక్ట్. డైరెక్ట్కు యాంటోనిమ్ ఏంటిది? ఇండైరెక్ట్, అన్డైరెక్ట్, డిస్డైరెక్ట్, నెక్స్ట్ మిస్డైరెక్ట్. ఆన్సర్ ఇండైరెక్ట్. చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ విజిబుల్. విజిబుల్కు యాంటోనిమ్ ఏంటిది? అన్విజిబుల్, ఇన్విజిబుల్, డిస్విజిబుల్,
miss visible. Answer invisible. Choose the antonym of formal. Formal ku antonym ఏంటిది? Unformal, informal, disformal, misformal. Answer informal. Choose the antonym of accurate. Accurate ku antonym ఏంటిది? Inaccurate, unaccurate, disaccurate, misaccurate. Answer inaccurate. ఈ పదాలు రాసి పెట్టుకోగలరు. చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ డిపెండెంట్. డిపెండెంట్కు యాంటోనిమ్ ఏంటిది? ఇండిపెండెంట్, అన్డిపెండెంట్, డిస్డిపెండెంట్, మిస్డిపెండెంట్. ఇండిపెండెంట్, ఇండిపెండెంట్, డిపెండెంట్. చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ అగ్రీ. అగ్రీకి యాంటోనిమ్ ఏమిటి? డిసగ్రీ, అనగ్రీ, ఇనగ్రీ, మిసగ్రీ. ఆన్సర్ డిసగ్రీ. చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ అపియర్. డిసపియర్, అనపియర్, ఇనపియర్, మిసపియర్. Answer disappear. Choose the antonym of like. Unlike, dislike, inlike, mislike. Answer dislike. Choose the antonym of believe. Unbelieve, disbelieve, inbelieve, misbelieve. Answer disbelieve. Next, honest. Dishonest, inhonest, unhonest, mishonest. Answer dishonest. Obedient. Antonym of obedient. Unobedient, disobedient, inobedient, misobedient. ఆన్సర్ డిజొబీడియంట్. సో ఈ విధంగా నా ఛానల్లో ప్రతి అంశం మీద లాజిక్స్తో పాటు ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉంటాయి. లాజిక్ అర్థం చేసుకున్న తర్వాత ఆ లాజిక్స్ను ప్రాక్టీస్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి సో ఈ విధంగా దాదాపుగా సిలబస్లో ఉన్న అన్ని టాపిక్స్ మీద 100% నేను కవర్ చేయడం జరుగుతుంది. సో ఇంకెవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయగలరు. అదేవిధంగా మోర్ అప్డేట్స్ కోసం మా వాట్సాప్ గ్రూప్లోను టెలిగ్రామ్ గ్రూప్లోను జాయిన్ కాగలరు. థ్యాంక్ యూ సో మచ్.